నేను ఇప్పుడు చూపిస్తుంది ట్రెండ్ షాపింగ్ మాల్ అండి. మేమైతే షాపింగ్‌కి వచ్చాము. అలాగే ఇది లాస్ట్ అంటే నిన్న సండే కాకుండా 2 వీక్స్ బిఫోర్ సండే అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సీఎంఆర్ షాపింగ్ మాల్‌కి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం ఉంది శారీ తీసుకోవాలని చెప్పి. అలాగే పిల్లలకి ఇక్కడ డ్రెస్సెస్ కోసం అయితే వచ్చాము. అకేషన్ చిన్నదైనా పెద్దదైనా కొత్త బట్టలు ఉండాల్సిందే కదా మనకి. సండే కావడం వల్ల ఫుల్ రష్‌గా ఉందండి. బిల్డింగ్ మొత్తం ఫుల్ రష్‌గా ఉంది. చాలామంది ఉన్నారు. సండే కదా అందరూ షాపింగ్‌లకి వచ్చారు. పైగా ఆఫర్ కూడా ఏదో ఉంది ఇక్కడ. మా పిల్లలిద్దరికీ డ్రెస్సులు తీసుకోవాలి. అలాగే మా బ్రదర్ కూడా డ్రెస్ తీసుకోవడానికి వచ్చారు. నేను తీసిన డ్రెస్ అయితే వాడికి అస్సలు నచ్చలేదు. కానీ నా హ్యాపీనెస్ కోసం కొంచెం ఒక 10 మినిట్స్ వేసుకొని మొత్తం తిరిగేస్తాను. తర్వాత తీసేస్తానని చెప్పి ఉంచుకున్నాడు ఆ డ్రెస్. అదేదో యూనిఫామ్ లాగా ఉందని చెప్పి వాడికైతే నచ్చలేదు. నేనైతే చాలా డ్రెస్సులు చూస్తున్నాను ఇక్కడ. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఎండలు అందరికీ చాలా బాగున్నాయి కదా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే నేనైతే పిల్లలకి డ్రెస్సులు తీయడానికి వచ్చానండి. అప్పుడు మా చిన్నతనంలో అయితే ఒక పుట్టినరోజు కానీ లేదా సంక్రాంతి కానీ ఇయర్లీ 2 డ్రెస్సెసే ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలకి ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే కొత్త డ్రెస్సులు చిన్నపిల్లలకి మనమే ముందు తీసేసుకుంటున్నాము. అది కూడాను మనకి ఇయర్లీ 2 డ్రెస్సులు తీసేవారు కదా! అసలు ఈ ఇయర్‌లో ఎన్ని డ్రెస్సులు తీస్తున్నామో కూడా లెక్కలేదు. చెప్పాను కదా! నేను తీసే డ్రెస్ నచ్చలేదు. మా పాప అయితే వాడికి సెలెక్షన్ చేసి డ్రెస్ వేసి చూస్తుంది. సండే కదా టైల్ రూమ్‌లు కూడా ఖాళీ లేదు. మా పాప ఇక్కడే వేసేస్తే ఆడు తెగ సిగ్గుపడిపోతున్నాడు చూసి. నా కూతురు అంటుంది, "నువ్వు పుట్టినప్పుడు నీకు చూసాం లేరా, ఇప్పుడేం వేరే చూసాము. రా వేసేసుకో, ఇంకా చాలా టైం పట్టేస్తుంది టైల్ రూమ్ కోసం వెయిట్ చేస్తా" అని చెప్పి వేసి చూస్తుంది. వాడికి మొత్తానికి డ్రెస్ అయితే నచ్చింది. కొంచెం గృహప్రవేశం కదా ట్రెడిషనల్గా ఉంది అని చెప్పి వాడికైతే నచ్చింది. వేసుకొని మిర్రర్‌లో చూసుకుంటున్నారు ఇద్దరు కూడాను. వాళ్ళ అక్క తీసింది కదా వాడికి నచ్చేస్తుంది. నేను తీసింది అయితే నచ్చలేదు. అలాగే ఇక్కడ పిక్స్ కూడా తీసేసుకుంటున్నారు. మిర్రర్ పిక్స్ అంటే ఏటో ఇద్దరు కలిపి తీసుకుంటున్నారు. సండే కదా షాప్ అంతా ఫుల్ పిల్లలతోని అలాగే పేరెంట్స్తోని చాలా సందడిగా ఉంది. మేమైతే షాప్ అంతా తిరుగుతున్నాము. అలాగే చూడండి చిన్న బుడతడు ఇక్కడ ఉన్నాడు. మొత్తం షాప్ అంతా తిరిగేస్తున్నాడు. మా బుడతడు వాడితో ఆడేస్తున్నాడు అనమాట. అందరు దిక్కు చూస్తున్నాడు. చాలా క్యూట్‌గా ఉన్నాడు. అయ్యో పడిపోతున్నాడు. మా బాబు అయితే వెళ్ళి తీస్తున్నాడు. వాడికి ఎత్తేసుకుంటాడట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టం నా కొడుక్కి. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా! చిన్నగా ఉన్నాడు, బుజ్జిగా ఉన్నాడు. వాడితో కాసేపు ఆడేసుకుంటున్నారు వీళ్ళు. మొత్తం తిరిగేస్తున్నాడు షాప్ అంతాను. సండే అయితే ఫుల్ ఎంజాయ్ అండి. చాలా బాగుంది. షాప్ అంతా చాలా కలకలలాడుతూ ఉంది. అందరూ కూడా అన్ని షాపింగ్ మాల్స్ కూడా సండే ఇలాగే ఉండి వాళ్ళకి వ్యాపారం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మనకు కూడా మంచి మంచి డ్రెస్సులు దొరికితే మంచిది. మా బాబు బట్టలైతే సెలక్షన్ అయిపోయాయి. ఒక డ్రెస్ తీసుకున్నాడు కానీ ఇంకో డ్రెస్ కావాలంటే ఇంకా చూస్తున్నాడు. ఇంకా ఈ చిన్న బాబుతో ఆడుకుంటున్నారు. ఆడుకొని ఇంకో డ్రెస్ కావాలని చెప్పి మళ్ళీ ఇద్దరు వెళ్తున్నారు. అందరూ ఒకటి తీసుకుంటే వాడు 2 తీసుకుంటారు. అందరూ 2 తీసుకొని వాడు 3 తీస్తానంటాడు. మొత్తానికి షాప్ అంతా వాళ్ళ అక్కకి అల్లరి పెడుతూ మరీ చూస్తున్నాడు డ్రెస్సులన్నీ కూడా. నేను మాత్రం వాడు వెనకతలే వాడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆడికి కానీ వదిలేమో మొత్తం ఇంకా చుట్టుముట్టేస్తాడు. ఎందులో దూరిపోతాడో తెలీదు. అందుకే నేను ఎప్పుడూ కూడా వాడితోనే ఉంటాను. అవి లాగేస్తుంటాడు, ఇవి పీకేస్తుంటాడు, ఇంకా అవి ఎక్కుతుంటాడు, ఇవి గెంతుతుంటాడు. ఇంకా వాడు ఎక్కడ ఇంత కూడా అయినా కూడా వాడు ఎక్కడ పడిపోతాడో కూడా నాకు భయము. మొత్తానికి వాడికైతే బాగా కాలు పీకాయి. ఒక దగ్గర కూర్చున్నాము ఇద్దరము కూడాను. అది మొత్తానికి ఏదో బిల్ కౌంటర్ ఏదో తెలియదు కానీ అక్కడైతే సోఫాలు ఉన్నాయని కూర్చున్నాము. ఇద్దరం కూడా ముచ్చట్లు ఆడుకుంటున్నాము అక్కడ. షాప్ అంతా అస్సలు ఖాళీ లేదు. బాగా కాలు పీకుతున్నాయి. ఈ డ్రెస్సులు అయిపోయాయి కదా! ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఇంకో డ్రెస్ తీస్తానన్నారు. ఇంకా పాప అయితే ట్రెడిషనల్ కావాలని చెప్పి హాఫ్ సారీ టైప్ కావాలని చెప్పి ఇక్కడ అలాంటివి ఏం లేవు. కొంచెం వెస్టర్న్ వేర్ ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. మా బ్రదర్ తీసుకుంటానన్నాడు కదా డ్రెస్ ఇక్కడ చూస్తున్నాము. వీడిని మాత్రం అస్సలు చెయ్యి వదలను. ఎందుకంటే చెప్పానుగా చుట్టుముట్టేస్తాడు. మొత్తం ఏ ఫ్లోర్‌లో ఉంటాడో మనం ఇంక వెతుక్కోవాలి. వాడి దగ్గర ఫోన్ కూడా ఉండదు కదా! మనం వెతుక్కోవాలనమాట అని చెప్పి వాడికి అస్సలు నేను వదలను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇంకా కిందకి వెళ్దామని చెప్పి
మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. మా బ్రదర్ తీసుకుంటున్నాడు డ్రెస్సులు. ఇంకా కిందకి వెళ్ళి కూర్చుందామని చెప్పి వెళ్ళిపోతున్నాము. అప్పుడు మన చిన్నతనంలో అయితే పేరెంట్స్ ఏ డ్రెస్ తెస్తే అవే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా! వాళ్ళకి నచ్చాలని చెప్పి మనకు చాలా టైం మనం స్పెండ్ చేయాలి వాళ్ళతో. ఇలా షాపింగ్‌కి వచ్చి వాళ్ళకి నచ్చినవే తీసుకోవాలి. ఆడికి ఉన్న ఏజ్‌లో అసలు మాకు షాపింగ్ అనేది ఏమీ తెలీదు. అలాంటిది ట్రెండ్ అంతా మారింది కదా ఇంకా. మొత్తం నేనైతే చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇదంతా మొత్తం బాయ్స్‌దే కదా! అంటే అదే మగవాళ్ళదే ఇదంతాను. ఈ పై ఫ్లోర్ అంతా కూడాను. అందరూ అవే చూసుకుంటున్నారు. ఇక్కడ నేను నా కూతురు మిర్రర్ సెల్ఫీ తీస్తున్నాము. అప్పటి రోజుల్లో పేరెంట్స్ ఏం తెస్తే అవే వేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు కదా! ఇంకా మాకైతే సండే మొత్తం 7 టు నైట్ వరకు ఈ షాపింగే అయ్యింది. ఇంకా ఈ ఫ్లోర్ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారు. మళ్ళీ కింద ఫ్లోర్‌కి వచ్చాము. వాళ్ళ డాడీ ఏదో డ్రెస్ తీస్తున్నారు. సేమ్ మళ్ళీ వైట్ గృహప్రవేశం వచ్చేసరికి వైట్ ఉండాలి. వైట్ షర్ట్ తీసాడు. మళ్ళీ ఇప్పుడు టీ షర్ట్ తీసుకున్నాడు. ఇంక నువ్వు తీసిందే మళ్ళీ డాడీ కూడా ఇదే తీస్తున్నారని చెప్పేసి మళ్ళీ వేసుకుంటున్నాడు. మళ్ళీ ఆళ్ళ అక్కతో ఆడుతున్నాడు. వాడికి అదే పని. ఆళ్ళ అక్కకి లాగడం, గిచ్చడం ఇదే పని వాడికి. అక్క, తమ్ముళ్ళంటే అలాగే ఉంటారు కదా! మళ్ళీ సేమ్ కొంచెం ప్యాంట్ చేంజ్ అయింది కానీ టీ షర్ట్ వైట్ షర్ట్ సేమ్ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాడు. ఎక్స్ట్రా ఏదో టీ షర్ట్ తీసుకున్నాడు. మొత్తానికి వాడి షాపింగ్ అయితే అయ్యింది. మా బ్రదర్ షాపింగ్ కూడా పైన అయింది. వాడు ఒక్క డ్రెస్ తీసుకుంటే వీడేమో 2, 3 డ్రెస్సులు తీసి పెట్టేశాడు పక్కన. మొత్తానికి షాపింగ్ అయితే అయ్యింది ఇక్కడ ట్రెండ్స్‌లో అయితే. ఇంకా బట్టలు ఎన్ని తీసుకున్నామో అంతే టైం మళ్ళీ బిల్లింగ్ కూడా అంతే టైం పట్టింది. మొత్తానికి బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇంటికెళ్ళి వంటలు చేసేంత టైం ఉండదు కదా! నైట్ అయితే మేము ముందే ప్రిపేర్ అయిపోయాంలేండి. బయటే తినేసి వచ్చేద్దామని చెప్పి రెస్టారెంట్‌కైతే వచ్చాము. చాలా ఆకలేస్తుంది ఫుల్లుగా. కానీ రెస్టారెంట్‌లో మనం అడిగిన టైము మనం వెళ్ళిన వెంటనే ఇవ్వరు కదా! ఇంకా మనకు బాగా ఆకలి వేస్తే తింటామనేమో గానీ ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనం ఏది ఆర్డర్ పెట్టినా కూడా తెస్తారు కదా! ఇక నేను నా కొడుకు ఇలా తెగ వీడియోలు తీసేసుకుంటున్నాము. ఇలాగున్నాం గానీ కడుపులో మాత్రం బాగా ఆకలేస్తుంది. షాపింగ్ నుంచి బయటకొచ్చేసరికి 9:30 అయింది. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ 10. మేము ఆర్డర్ ఇచ్చి తెచ్చినప్పుడు చాలా టైం పట్టేసింది. బాగా ఆకలేస్తుంది. ఎక్కడున్నా సరే వాడు నా పక్కనే ఉండాలి. ఎందుకంటే నేను అస్సలు వాడిని విడిచిపెట్టను. చెప్పాను కదా! ఎక్కడ వదిలామో ఎక్కడ తేలుతాడో తెలీదనమాట. మొత్తానికి వాడి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవో ఆర్డర్ పెట్టుకున్నాడు. అవైతే వచ్చాయి. కామ్‌గా తింటున్నాడు. మేము చికెన్‌కి సంబంధించినవి, బటర్ నాన్‌లు ఏవేవో మొత్తానికి ఆకలి బాగా ఉంది కదా! అన్నీ వచ్చిన వరకు ఆగకుండా వచ్చిన వాటితో అడ్జస్ట్ అయిపోయి తినేస్తున్నామండి. సో, సండే అయితే ఇలా అయ్యింది. మా షాపింగ్ అయితే ఇలా అయ్యిందండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. దీని కంటిన్యూ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. పాపకి ట్రెడిషనల్ డ్రెస్ తీసుకున్నాను కదా, అలాగే గృహప్రవేశం గురించి కూడా పెడతాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.